గోకులపాడు రోడ్డుకి ఇచ్చేసినాము. మరి గోకులపాడు గ్రామానికి ఆ రోడ్డు సమస్య చాలా ఉంది, చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని చెప్పి మరి తెలియజేయంగానే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఈ రోడ్డుని నాబార్డు వాళ్ళతో మాట్లాడి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు వెంటనే శాంక్షన్ చేయించినందుకు మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడానికి ఇక్కడ గోకులపాడు గ్రామస్తులు ఉన్నారు. మరి వారి మాటల్లో కలుపుకుందాము. అన్న, రోడ్డు వేయడం ఎలా అనిపిస్తుంది అన్న మీకు? కేఈ శ్యాంబాబు గారు మాకు రోడ్డు వేయడం చాలా సంతోషంగా ఉంది. అవతల ఎవరు వేయలే, ఇప్పుడు మాకు వాళ్ళు అప్పుడు చెప్తారు, మళ్ళీ అయిపోతు కూడా వాళ్ళు చెప్తున్నారు. మాకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. మరి గతంతో పోలిస్తే మరి ఇప్పుడు వెంటనే అడిగిన దానికి రోడ్డు వేయించినది ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది సార్. అప్పుడు కూడా చంద్రబాబు వేయించినాడు, ఇప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యే గారే వేయించినారు, శ్యాంబాబు గారు వేయించినారు. అప్పుడు వాళ్ళ నాయన వేయించినాడు. మధ్యలో ఎవరు వేయలేదా? మధ్యలో ఎవరు ఎట్లన్నా మరి ఈ రోడ్డు వేయించినందుకు ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషం ఉందండి మాకు. ఇప్పుడు ఈ రోడ్డు ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరంన్నరకి మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేయడం చాలా సంతోషం అండి. అసలు ఒక్కటి చేసేస్తే మా ఊరుగా శ్యామలా ఉంటుందండి. బ్రిడ్జి ఒక్కటి కావాలి మాకు. మళ్ళీ శ్యాంబాబు గారిని గెలిపించుకుంటారా? 100% అండి. ఎట్లా అనిపిస్తుంది మీకు రోడ్డు వేయడం? మంచి బాగుంది సార్, సంతోషం. అప్పుడు కూడా వాళ్ళ నాయన ఉన్నప్పుడే డిప్యూటీ సీఎం ఉన్నప్పుడే ఇప్పించినాడు, మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన మీరు పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా మీరు? పవన్ కళ్యాణ్ కాబట్టి మాకు ఉప ముఖ్యమంత్రి చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేము ఎందుకంటే రోడ్డు రవాణా శాఖ మంత్రి ఆయనే కాబట్టి ఆయన దృష్టికి వెళ్ళినందుకు తొందరగా మా ఊరికి శాంక్షన్ చెప్పింది ఆయన చేతి నుంచి వచ్చింటది. మాకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మా పవన్ కళ్యాణ్ అన్న సీఎం తీసుకుని ఆయన చేతికి పెట్టడము, ఆయన దృష్టి తీసుకొని వెంటనే శాంక్షన్ చేయడము చాలా 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 ఆనందంగా ఉందండి. ఈ రోడ్డు తగినట్ట మాకు బ్రిడ్జ్ కూడా తయారైతే మాకు ఇంకా చాలా సంతోషం ఉంటుంది. బాగా మంచిగా ప్రజలకు పోనీక బాగా వస్తే ఇబ్బంది, ఏదన్నా పోనీక రానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రోడ్డు ఎట్టేసినాడో శ్యాంబాబు అన్న ఇద్దరు కలిపి పవన్ కళ్యాణ్ తో కలిపేసినారు. రోడ్డు కూడా ఇద్దరు కలిపి మాకు అది చేస్తే మాకు ఇంకా చాలా మంచిగా ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వము చాలా అభివృద్ధిలో ముందుంటుంది. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. మళ్ళీ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని మరి అభివృద్ధిగా దిశగా ముందుకెళ్తామంటున్నారు. మరి ఇక్కడ మన గోకులపాడు గ్రామ ప్రజలు ధన్యవాదాలు. కాజా హుసేన్, క్రాంతికిరణం.